wanna take me, wanna try. నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో, చిన్ని చిన్ని తప్పులన్నీ చేస్తాడో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాట్ సబ్మిషన్. ప్రివ్యూస్ నచ్చినట్లు లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో వెళ్ళకుండా మన ఇన్స్టాగ్రామ్ పెళ్ళికి చూడండి. వీడియోని ఎన్ని వారు వస్తున్నా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని అలర్ట్ మోస్ట్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది రోజు ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉండ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని టెక్స్ట్లో క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకోండి. అంటే మీకు నచ్చిన ఫాంట్ వేరే ఏదైనా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని మీకు నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి. కలర్లోకి వెళ్ళేసి ఇలా మీకు నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి. అన్ని టెక్స్ట్లో ఫాంట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ 5.5 దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి ఇళ్ళలోకి వెళ్ళేసి షేప్ తీసుకోండి. షేప్ తీసుకుని టోటల్ కిందికి రాగేసి ఎంతవరకు అడ్జస్ట్ 1.13 వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. అడ్జస్ట్మెంట్ వేసుకొని ఏం చేస్తారంటే షేప్ తీసి డి షేప్లోకి వెళ్ళేసి ఎక్స్ వచ్చేసి ఇలా 135 అలా పెట్టేసుకోండి. వాయిస్ వచ్చేసి 150 160 పెట్టేసుకోండి. ఇలా ఫోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకొని మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళేసి ఏదైనా ఫోటో యాడ్ చేసుకోండి. మీరు ఎవరు పెట్టాలనుకున్నాం అనేది ఇలా ఫోటో యాడ్ చేసుకొని ఫోటోలు కిందకి రాగండి. సేమ్ ఇలానే సేమ్ కరెక్ట్ ఇది ఎంతవరకు ఉందో అంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కరెక్ట్ ఇక్కడ ఫోటో లేయర్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్ ఎంత ఉందో అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా కరెక్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మిడిల్లో ఉంది కదా గ్రూప్ డిలీట్ క్లిక్ చేసి గ్రూప్ అయిపోతుంది. ఇలా వస్తుంది. ఇలా సో మళ్ళీ దీన్ని డూప్లికేట్ లేయర్ వేసుకోండి. డూప్లికేట్ లేయర్ వేసుకొని లేయర్ వేసుకోలేరు ఇలా కింద ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళి ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఫోటో లేయర్ ఇలా సెట్ అయిపోతుంది. సో మళ్ళీ ఫోటో లేయర్ డూప్లికేట్ లేయర్ వేసుకోండి. సో మళ్ళీ ఫోటో లైన్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ వేసి ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా లేయర్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకొని మళ్ళీ గ్రూప్లోకి వెళ్ళి ఫోటోలోకి క్లిక్ చేసి కలర్ ఇన్ఫ్లోకి వెళ్ళి మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఫోటో గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్లోకి డూప్లికేట్ లేయర్ వేయండి. డూప్లికేట్ లేయర్ వేసి లేయర్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుని గ్రూప్ క్లిక్ చేసి ఫోటోలో క్లిక్ చేసి కలర్ ఇన్ఫ్లోకి వెళ్ళి సో మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. ఇలా సెట్ అయిపోయి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ లేయర్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని రెడీ చేసి ఇక్కడ స్టార్టింగ్లోకి చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి ఫొటోస్ యాడ్ చేసుకోండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని బిట్ మా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి సేమ్ ఇలానే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. అన్ని లేయర్స్కి ఇలా టోటల్ ఫోటో లేయర్స్ అన్నీ యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి ఫోటో లేయర్ యాడ్ చేసుకుని ఫుల్ స్క్రీన్ పెట్టేసుకుని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని రైట్ సైడ్ ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి ఇలా యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. అన్ని లేయర్స్ ఇలా యాడ్ చేసుకోండి. టోటల్ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. అలా సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి ఇలా ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. అన్ని లేయర్స్ ఇలానే యాడ్ చేసుకోండి. అన్ని ఫోటో లేయర్స్ని యాడ్ చేసుకొని కాపీ చేసుకున్నాము. ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ ఆరో క్లిక్ చేసి కలర్ టైమింగ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా
సో మన లేయర్స్కి ఇలా యాడ్ చేసేయండి. సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. ఫోటోలో క్లిక్ చేసి ప్రెసెంట్ చేసి పేస్ట్ చేసి కలర్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. సేమ్ ఇలా అన్ని లేయర్స్ వేసేయండి. ఇలా వస్తుంది. సేమ్ ఇలా అన్ని లేయర్స్ ఇట్లా అన్నీ యాడ్ చేసుకుని ఇలానే అన్ని ఫోటో క్లిక్ చేసి స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది వీడియో. ఇలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది. మీకు నచ్చిన ఫోటోని నెక్స్ట్ పెట్టేసుకోండి.